అనగనగా ఒక అడవి. ఆ అడవిలో కుందేలు తాబేలు ఎంతో స్నేహంగా ఉండేవి. అదే అడవిలో ఒక జిత్తులో మారి నక్క కూడా ఉండేది. కుందేలు తాబేలు స్నేహంగా ఉండడాన్ని చూసి ఆ నక్క సహించలేకపోయింది. వాటి మధ్య ఎలాగైనా గొడవ పెట్టి ఇద్దరిని విడదీయాలని నిర్ణయించుకుంది. ఒకరోజు ఆ నక్క తాబేలు దగ్గరికి వెళ్లి, తాబేలన్నా నీ గురించి ఆ కుందేలు ఎన్నెన్ని మాటలు అందనుకున్నావు. నీది అసహ్యమైన రూపమట, నీ నడక చూస్తేనే కంపరం వేస్తున్నట అని ఆ నక్క కుందేలు మీద చాడీలు చెప్పింది. అక్కడి నుండి ఆ నక్క కుందేలు దగ్గరికి వెళ్లి, కుందేలన్నా ఆ తాబేలు నిన్ను నానా మాటలు అంది తెలుసా. అది తిండిపోతూ నాకంటే వేగంగా పరుగు తీస్తానని తలపొగరు అంటూ ఆ నక్క తాబేలు మీద చాడీలు చెప్పింది. అక్కడి నుండి ఆ నక్క వెళ్లిపోయింది. తాబేలు కుందేలు రోజులాగా కలుసుకున్నారు. ఒకరిపై మరొకరికి నక్క చాడీలు చెప్పినా ఇద్దరు అనుమానించుకోలేదు. కాసేపు మౌనంగా ఉన్నారు. చివరకు కుందేలు మాట్లాడడం మొదలు పెట్టింది. నిజంగా నేను నీ గురించి ఏమీ అనలేదు అంటే తాబేలు కూడా అవును మిత్రమా, నేను కూడా నీ గురించి ఏమీ అనలేదు అంది. ఆ కుందేలుకు నక్క ఎత్తుగడ అర్థమై దానికి ఎలాగైనా గుణపాఠం చెప్పాలని ఆలోచనలో పడ్డాయి. పథకం తగ్గట్టుగానే తాబేలుతో ఇలా చెప్పింది. మిత్రమా, నక్క రేపు నా దగ్గరికి వస్తుంది. నువ్వు చాటు నుండి దాని మాటలు ఆలగించు. దాని బండారం బయటపడుతుంది అని కుందేలు చెప్పింది. తాబేలు సరే మిత్రమా అంది. మరుసటి రోజు నక్క హుషారుగా ఈల వేసుకుంటూ కుందేలు దగ్గరికి వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నావేంటి అని పలకరించింది కుందేలు. ఏముందన్నా, నీ గురించే ఆలోచిస్తున్నాను. నేను చెబితే నమ్మవు గాని నువ్వంటే ఆ తాబేలుకు అస్సలు ఇష్టం లేదు. దానికి పొగరెక్కువ. ఒక కర్ర తీసుకొని రేపు దాన్ని బాగా కొడతాను అని ఆ తాబేలు చెప్పిందన్నా అని నక్క అంటుండగా అప్పటి వరకు దాక్కుని ఉన్న తాబేలు బయటకు వచ్చి, ఓరి దుర్మార్గుడా, ఎంత మాట అన్నావురా, నా స్నేహితుడిని నేను కర్రతో కొడతానన్నానా అని నిలదీసేసరికి నక్క ఆశ్చర్యపోయింది. మా ఇద్దరి మధ్య గొడవ పెట్టాలని, మా స్నేహాన్ని విడదీయాలని చూస్తావా అంది కుందేలు కోపంగా. ఇద్దరు మిత్రులు ఏకమై నిలదీయడంతో నక్క తోక ముడిచి తలదించుకుంది. ఈ అడవిలో మేము అన్యోన్యంగా ఉంటున్నాం. వెళ్ళు, మా మధ్యకు ఎప్పుడు రాకు. అందుకే నిన్ను జిత్తుల మారి అంటారు. చిచ్చి, నీది ఒక పుట్టుకేనా అను కుందేలు నక్కకు చీవాట్లు పెట్టింది. ఆ నక్క వేసిన ప్లాను జరగకపోయేసరికి నక్క అక్కడి నుండి వెళ్లిపోయింది.